నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వర్. తెలంగాణ కొన్నేళ్ల కళ. ఆ కళ 2014 జూన్ 2న నిజమైంది. కానీ ఈ బంగారు తెలంగాణ వెనుక ఎందరో అమరవీరుల త్యాగం ఉంది. 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తాలో ఒక యువకుడు తనను తాను దహనం చేసుకున్నాడు. డిసెంబర్ 3న అమరుడయ్యాడు. ఈ సంఘటన ఇప్పటికీ ఎప్పటికీ ఎవరు మర్చిపోలేరు. అతనెవరో కాదు, శ్రీకాంతాచారి. మరి ఆ కొడుకు అమరుడైతే ఆ తల్లి కడుపుకోత ఎలా ఉంటుంది? ఇంతటి బాధని తను ఎలా అనుభవిస్తుంది ఇన్నేళ్లుగా? మరి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎలా ఆసరాగా ఉందో మనతో పాటు శ్రీకాంతాచారి గారి అమ్మగారు శంకరమ్మ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే శంకరమ్మ గారి తమ్ముడు గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? 14 ఏళ్ల ఈ ప్రయాణం, ఒక కొడుకుని కోల్పోయిన తల్లిగా ఆ కడుపు కోత ఎలా ఉందంటే ఏం చెప్తారమ్మా? 14 ఏళ్ల నుంచి ఏదైనా చూడగలుగుతున్నాం, ఏదైనా తేగలుగుతున్నాం, కానీ నా కొడుకు రూపాన్ని, నా కొడుకును అయితే కోల్పోయిన బాధ చాలా ఉంటది. నేను చనిపోతే తప్ప ఆ బాధ, నేను ప్రాణం ఉన్నంత కాలం నా కొడుకు గురించి బాధ తట్టుకోలేను. ఎన్నో కలలు గాని నా కొడుకు ఇలా ఉండాలి, ఇంత ఎత్తుకు ఎదగాలి, ఇవన్నీ చేయాలని కలలు ఉంటాయి అమ్మకి. ఇలా సడన్ గా ఇట్లా జరిగేసరికి దాన్ని ఎలా తీసుకోగలిగారు? ఎలా బయటికి రాగలిగారు? నా కొడుకు మంచిగా చదువుకోవాలని మంచి రెగ్యులర్ స్కూళ్ళలోనూ చదివించినను. ఆయన మంచి తెలియకలవాడు. ఏదైనా జాబ్ కంపల్సరీ జాబ్ వస్తుందన్న నమ్మకంతో రెగ్యులర్ స్కూళ్ళలో చదివించి, మళ్ళీ ఫిజియోథెరపీ కూడా ప్రైవేట్గానే చదివించిన డబ్బులు కట్టి. కానీ ఆయన మనస్తత్వం ఏంటంటే, అతను తినకున్నా ఇల్లే కానీ వేరే వాళ్ళకి సాయం చేయాలన్నటువంటి, హెల్ప్ చేయనట్టు గుణం ఆయన. అలాంటి అయినా ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ అని అంటాడు. నేను పుట్టింది స్వాతంత్రం వచ్చిన రోజు పుట్టిన మమ్మీ, 15 ఆగస్టు. మళ్ళీ నేను ఏదైనా పోరాడితే ఊకే బతకాలని ఏముంది, చనిపోతే కొంతమంది కన్నా, ఒకరు చనిపోతే కొంతమంది కన్నా న్యాయం అవుతుంది అని అప్పుడప్పుడు అంటుండేది. ఎందుకు చనిపోతారు, ఎవరికి న్యాయం అవుతుంది అని చెప్పేసి నేను అనేది. కానీ ఇవి తెలంగాణ, ఈ ఉద్యమము, ఇవన్నీ నాకేం తెలియదు. ఈ ఉద్యమ పోరాట తత్వం ఎవరి నుంచి వచ్చింది? ఈ పోరాట తత్వం అంటే తను ఏం చేసేదంటే, ఆయన 7th 8th క్లాస్ నుంచి వెళ్ళి ఈ ఉద్యమాలు, తెలంగాణ పాటలు, మన ఈ మధుప్రియ ఒక పాట పాడింది, గొర్రెలంట పోతున్న ఏలమంద అని పాట పాడింది. ఆ పాట క్యాసెట్ ఒకటి, రసమయ్య బాలకృష్ణ అయ్యోడివా అమ్మోడివా అదొకటి క్యాసెట్. బాగా మైండ్కి ఎక్కించి తెలంగాణ తెలంగాణ అని చెప్పేసి బాగా మైండ్కి ఎక్కించి, సెలవులప్పుడు రాగానే అదే క్యాసెట్ వేసుకొని వాళ్ళు ఎట్లా ఆడారు, ఈయన బయట అట్లా ఆడేవాడు. పిల్లలందరూ తీసుకొచ్చి కూర్చోబెట్టి, నువ్వు అయ్యోడివా అమ్మోడివా తెలంగాణకు పాలోను అన్నప్పుడు మీరు బయటకు వెళ్ళాలని వాళ్ళని చాక్లెట్లు కూర్చోబెట్టి ఇచ్చి ఆట ఆడేది. ఇది ఇంట్లో అంతా పిచ్చి పిచ్చిగా చేస్తావు ఎందుకురా, నువ్వు సెలవులప్పుడు వస్తే కొంచెం కూడా నిమ్మలం ఉండవు, వాళ్ళందరూ తీసుకొచ్చి నువ్వు ఇంట్లో కూర్చోబెట్టి నువ్వు అనేది. ఇది తెలంగాణ ఆట మమ్మీ అంటే. ఇప్పుడు నేను వెళ్ళిపోమన్నది ఆంధ్రోళ్ళు అన్నట్టు. నేను నీకు అర్థం చెప్తున్నా. నువ్వు అమ్మో నువ్వు అయ్యో నువ్వు తెలంగాణకు పాలోలు అంటే ఈ పిల్లలు ఎలగొట్టడం ఆంధ్రోళ్ళు మనం ఎలగొట్టినట్టు అని బాగా నవ్వుపించేది. ఎప్పుడు నవ్వుపించేది చాలా. నేనే సీరియస్ అయ్యేది, నువ్వు చదువుకునేటోని ఇట్లాంటి ఆ పాటల క్యాసెట్లు దేకు నేను వెయ్యను అని చెప్పేసి నేను అనేది. లాస్ట్కు ఆయన ఈ టీఆర్ఎస్లో తిరుగుతుండనని నాకు తెలియదు, టీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నాడని తెలియదు, పార్టీలో జాయిన్ అయ్యిండు కూడా నాకు తెలియదు. 2006లో పద్మరావు పార్టీలో జాయిన్ అయినప్పుడు కూడా తను వాళ్ళతో పాటే ఉన్నాడు. తర్వాత కేటీఆర్ దగ్గర ఇంటికి పోయి ఫోటోలు దిగారు. ఆ కేటీఆర్ కేసీఆర్ ఫోటోలు నాకు అసలు ఏమి తెలియదు. కాకుంటే ఫస్ట్ క్లాస్, ఏ చదువులైనా మంచిగా వస్తుండు. మంచిగా ఉన్నప్పుడు మనం హైదరాబాద్ పోతే నువ్వేం చేస్తుంటే నేనేం చేస్తున్నావు మమ్మీ అనేది. కానీ ఆయన సెలవులు హాలిడేస్ టైంలో తిరిగేది. లాస్ట్కు మళ్ళీ తర్వాత మేము వచ్చినప్పుడు కూడా మా అన్నయ్య వాళ్ళని వాటి తిరుగుతావురా, నువ్వు ఎక్కడ తిరగొద్దు, నువ్వు పొలిటికల్గా పోవద్దు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పేటోళ్ళు. ఒకటే ఎప్పుడైతే తెలంగాణ పాట పాడిండో ఆయన మైండ్ నిండిపోయింది తెలంగాణ అనేది ఆయన మైండ్కి బాగా ఎక్కించుకున్నాడు తెలంగాణ రాష్ట్రం అనేది. మేము హైదరాబాద్కే వచ్చిన తర్వాత హైదరాబాద్నే ఉన్నాము. ఎవరో చేయి చూసి నువ్వు 1 రోజులలో చనిపోతావు అని చెప్పిండంట. నేను ఎందుకు చనిపోతా 1 రోజులలో, వాడు ఎన్నో దొరికించుకోవాలి మమ్మీ, వాడు ఎందుకు చెప్పిండు నాకు అని చెప్పేసి బాగా ఏడ్చిండు, బాధపడ్డాడు. అట్లా నాకు ముఖం చూసుకుంటూ అట్లా చెప్పిండని. మేము కూడా ఉప్పలు వాడు స్టింగ్ కార్డు ఇస్తే అదంతా తిరిగి దొరకలేదు అన్నట్టే వారానికి చనిపోయిండు. ఆయన నేను కేటీఆర్ని తీసుకొచ్చుకుంటా, ఫిజియోథెరపీ చేసిన కదా, నేను మామూలుగా క్లినిక్ పెట్టుకుంటా, ఉస్మానియాలన్నా నేను కాంట్రాక్టర్ బేస్లో అడుగొచ్చిన, చదవలే బయట చదివింది కానీ అక్కడ కాంట్రాక్ట్లో తీసుకుంటున్నారు మమ్మీ. నేను అడిగిన
అని దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కొనిపించుకున్నాడు. కోటి పోయి తెచ్చుకున్నాడు. సెట్స్ కానీ టెటస్కోప్ అవన్నీ తెచ్చుకున్నాడు. కేటీఆర్ పిలిపిస్తా, నేను ఓపెనింగ్ చేసుకుంటా అంటే, కేటీఆర్ ఎవరో నాకు తెలియదు అన్న. అయ్యప్ప మాల వేసుకుండు 3 సార్లు. ఆ రోజు మాల వేసుకుంటాడు. మాల వేసుకుంటే నా కొడుకు బతికేటోడు. ఆ దరిద్రం నాకే వచ్చిందేమో. నేను మాల వేసుకోవద్దు, ఇంకా ఈసారి ఏమొద్దులే నాన్న, 2 సార్లు వేసుకున్నావు కదా, మంచి అనిపించలేదు, ఎందుకు వద్దులే అని చెప్పిపోయిన బట్టలు తెచ్చుకున్నాడు. అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాడు ఇంట్లో, కానీ వేసుకోలేదు. ఈ 27 తారీఖు నాడే వేసుకుంటాడు. 29 తారీఖు నాడు ఇక నన్ను 28కి బస్సు ఎక్కించిండు. ఊరికి పోయినా. నేను రేణుకెళ్ళమ్మ కాడికి వస్తా, నేను ఫస్ట్ క్లాస్ వచ్చిన. అనుకున్నాడా నేను ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి? ఆయన అనుకున్నది అనుకోంది నాకు తెలియదు. నేను రేణుకెళ్ళమ్మ కాడికి వస్తా మమ్మీ, నువ్వు ఒక్కడ కదా పొడిచేరు నుంచి రా అంటే, నేను పొడిచేరు నుంచి వెళ్ళి వస్తాను అనుకోండి. నేను అక్కడి నుంచి పోయినా, ఆయన ఇక్కడనే ఉన్నాడు. సండే ఆ రోజు ఇక ఉదయం నుంచి ఫోన్ చేస్తే ఫోన్ రావట్లేదు. ఇదే ప్రయత్నంలో ఉన్నాడు తను, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రింగులు మెడ చైన్ తీస్తున్నట. ఏంద్రా ఎందుకో తీస్తున్నావు అంటే, ఏం లేదు అంకుల్ బయటకు వేసాయి, నువ్వు ఎక్కడన్నా పోయావు, ఉద్యమం అక్కడ రోడ్ల మీద అంతా గలాట జరుగుతుందంటే, నేను ఎందుకు పోతా అంకుల్, నాకేం సంబంధం లేదు అన్నాడట. రింగులు చేతికే ఉన్నాయి, ఆ చైన్ చేతికే ఉంది, పర్సు, ఫోను. మా మోత్కుల్లో ఆయన క్లాస్మేట్ ఉంటే పక్కకు ఆయనకి ఇచ్చిండట. కథం ఇక పెట్రోల్ పోసుకున్నాడు. నేను అక్కడ ఇంకా ఫోను కలుస్తలేదు అసలు, ఇంకా పోదామంటే అని మా ఇంట్లోకి వెళ్ళి, నేను నా సెల్లుకి వెళ్ళి ఫోన్ చేస్తే కలవట్లేదని పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళిన. పక్కింటోళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఫోన్ ఖాళీ టీవీలో కానొస్తుంది, కానీ నా కొడుకు అని నేను ఎందుకు అనుకుంటా, తెలియదు కదా. నేను అక్కడ కూడా కలవట్లేదు ఫోను. మా చుట్టాలు ఎంతవరకు ఉంటారో అంతవరకు ఫోన్ చేసినా ఎవరు ఎత్తట్లేరు. అంటే అందరు అక్కడనే ఉన్నారు. ఆయన అదే టైంకి, ఏ టైంకి అయితే ఇక్కడ కాలుతున్నాడో, ఇంట్లో ఒక ఫోటో ఉంది ఆయనది. అది కళ్ళకు ఇట్లా నా చెదిరినట్టు, నా ముఖం మీదకి వచ్చినట్టు వస్తుంది. ఎందుకు వస్తుంది అని చెప్పేసి నేను పోయి ఆ ఫోటో మీద ఇట్లా చేయి పెట్టినా కానీ ఏదో అదిరినట్టు భయం అవుతుంది. ఆకిట్లండి గడిపెట్టినట్టు అవుతుందని, మాకు బుక్సల్లట లక్ష్మమ్మకి ఇట్లా అనిపిస్తుంది అంటే, మీకు ఏదో కీడు జరుగుతుందని అమ్మ కూడా అన్నది. టీ పెట్టకపోతే పాలు బూర్ల పడి, ఇదేదో ఎంత కీడు జరుగుతుందని బాగా బాధపడ్డా. ఒక 5-10 నిమిషాలలో ఫోన్ వచ్చింది. మా చెల్లె ఫోన్ చేసి, శ్రీకాంత్ కాలిండు, కొంచెం ఆడుకుంటుంటే ఇట్లా వేసిరట, సెట్ కాలింది అన్న. అంటే ఆయన ఏడిపోడు అని అన్న తర్వాత మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత కాలిండు అన్నది. కాలిండు అని ఒక్క మాట చెప్పింది, కానీ మళ్ళీ ఇంకో రెండో విషయం ఏం చెప్పలే. అంటే మామూలుగా ఎట్లా ఆడుకుంటుంటేనైనా కాలిందేమో అని, ఇట్లా మొత్తం కాలుతాడు, ఈ మాంసాన్ని కనుక తెలియదు. మళ్ళీ ఆ తర్వాత మా అత్తయ్య బాగాలేకుంటే మా సార్ పోయిండు, హైదరాబాద్ నుంచి తీసుకొని ఊరికి పోయిండు అని. తనకు తెలుసు మొత్తం కాలిండని. మాకు డాక్టర్ ఉండు, మోత్కుల్లే డాక్టర్కి ఫోన్ చేసి, మీ చెల్లెని తీసుకొని రా, మా శ్రీకాంత్ సార్ సీరియస్గా ఉన్నాడు, కాలిండు, ఓకేం చెప్పకండి అని చెప్పి అన్నారు. ఇక నేను ఊర్లో నాకు తెలిసిన తర్వాత మా ఊర్లో సర్పంచిన వాళ్ళ నుండి ఏదన్నా మాట్లాడారు, వెహికల్ నేను పోతా, మా శ్రీకాంత్ కాలిండట అని నేను అన్న తర్వాత మోత్కూరు పోయిన తర్వాత నేను అలా బ్యాడ్జీలు పెట్టిరు. ఆ బ్యాడ్జీలు ఎందుకు పెట్టిరు, ఇవి దేనికోసం పెట్టిరు, ఎవరేమైనరు అని అడిగిన. ఎవరేం కదా పోరగాళ్ళు దేనికో పెట్టిరు అని చెప్పేసి, ఉద్యమం ఏం చేస్తున్నారు అని వాళ్ళు అన్నారు. హైదరాబాద్కి వచ్చిందాక వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాట్లాడుతారు, కానీ నాకు ఏం మాట చెప్పట్లేదు. ఎల్బీ నగర్ వచ్చిన తర్వాత ఇంత ఊసి పడ్డాయి మాంసం ముద్దలు. నేనేమన్నా ఇక్కడ కుక్క ఏమన్నా ఇట్లా చనిపోయిందో, స్మెల్ వస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం ముందుకు తీసుకుపోయి అడ్రస్ అడుగురి, మరి మీరు హాస్పిటల్ అంటారు, హాస్పిటల్కి ఎందుకంటే మా వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, తీసుకుపోతా, అక్కడ చూసిన తర్వాత మీ శ్రీకాంత్ దగ్గర తీసుకుపోతాం అన్నారు. డైరెక్ట్ మా శ్రీకాంత్ కాడికే తీసుకుపోయారు. సేమ్ ఈ టైంకే పోయినాయి. నేను పోయేసరికల్లా మా అంతా ఖాళీ, అంటే ఇది మొత్తం కాలిపోయింది, కానీ వైట్ క్లాత్ కప్పేసరికల్లా, ఆయన వైట్గా ఉంటాడు కాబట్టి ఫేస్ అట్లే ఉందేమో, ఒక కోడిగుడ్డు కనుక ఒలిస్తే కనుక అట్లా కనపడుతుంది. నన్ను చూడగానే బాగా ఏడ్చిండు. ఏడిస్తే, ఏంది నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, మంచిగా మాట్లాడుతుంది. అసలు ఆ కాలిన మనిషి లెక్క లేడు, కాలి బాధలతోటి అమ్మ అయ్యా అట్లా అంటారు కదా, అట్లా లేడు. మా అమ్మ ఇట్లా ఎందుకు కాల్చుకున్నావు కూడా, కానీ నేను ఏడిస్తే, నువ్వు ఏడవకు మమ్మీ, ఎవరిని కూడా తిట్టొద్దు, బయట ఎవరితో కూడా ఏం మాట్లాడకు మమ్మీ, నేను తెలంగాణ ఉద్యమం కోసమే పోసుకున్నా, నువ్వు ఎవరిని కూడా గొడవ పెట్టుకోవద్దా మమ్మీ నా గురించి అని అన్నాడు. ఎవరు ఉద్యమం, ఎవరు చెప్పిరు, ఎవరు చేసిరు అని చెప్పి ఏడ్చి, ఎన్నైనా ఇల్లున్నా నీకు పెడతా కానీ నేను బతికించుకుంటా కూడా కారణ, అదొక్క మాట ఆయన మాట్లాడిండు, అదొక్క మాట నేను మాట్లాడినా. ఇక నాకు ఆయన మీద స్లో లేదు, నా మైండే ఖరాబ్ అయినట్టుగా 5 రోజులు అట్లే ఉన్నా. లాస్ట్ రోజు చనిపోయే 3 రోజులకు విఠల రాజేందర్ గారు వచ్చారు. వచ్చినప్పుడు సప్పుడు వేస్తలేవు శ్రీకాంత్, నన్ను గుర్తుపట్టినవా అని రాజేందర్ గారు అడిగితే,
నేను గుర్తుపట్టిన అన్న, ఎందుకు గుర్తుపట్టలే కానీ నేను కాలిన తర్వాత 3 రోజులకు వచ్చిర్రు కాబట్టి నేను మాట్లాడతలేను అని అంటే, ఎందుకు శ్రీకాంత్ నువ్వు ఇట్లా ఎందుకు చేసుకున్నావు అంటే, అన్న నన్ను అట్లా అనొద్దు, నేను చేసుకున్నా, బయట కనుక ఉద్యమం ఉవ్వెత్తున లేవకుంటే మీరు నన్ను బతికించాలనుకుంటే మళ్ళీ నేను పెట్రోల్ పోసుకొని మళ్ళీ చనిపోతా. ఆ, మీరు కేసీఆర్ గారిని కాపాడండి, తెలంగాణ కేసీఆర్ బతికితేనే తెలంగాణ వస్తుంది, నేను చనిపోయినా పర్వాలేదు కానీ కేసీఆర్ బతికించండి అని చెప్పి విఠల రాజేందర్ తోటి కూడా మాట్లాడిండు. రాజేందర్ వచ్చి కూడా బయట చెప్పిండు. మళ్ళీ 3 రోజుల తర్వాత చనిపోయే రోజు ఇక అందరూ 8 గంటలకు 7:30కి నాకు ఆయాసం అవుతుంది, నేను బతకనిగా, ఒక 10-15 నిమిషాల కన్నా ఎక్కువ బతకనని చెప్పి